ఈ దేశానికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు అయ్యా మేము. మన కుంభమేళ ఎవరు చేసిండు? ఎవరు వచ్చిండ్రు కుంభమేళకు? ఎవరి పేరు మీద జరిగింది కుంభమేళ? ఎన్ని కోట్ల మంది వచ్చిండ్రు? 50 కోట్ల మంది వచ్చిండ్రు. ఇక్కడ కుంభమేళ జరిగి 50 కోట్ల మంది సాధువులు వచ్చిండ్రు. ఇక్కడ గంగా నది ఉంది, యమునా నది ఉంది, సరస్వతి నది ఉంది. అంటే ఈ దేశం ఎవరిది? హిందువులది, సాధువులది. భారత్ మాతాకి. మళ్ళీ ఎవడో పిచ్చి కుక్క వచ్చి ఈ దేశం నాదంటాడు. ఏమన్నా జరుగుతుందిడా? ఒక మహమ్మదీయుడు, ఒక ముస్లిం తన మత విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవాలంటే మక్కా పోవాలి. వాళ్ళ కేంద్రం అది, వాళ్ళ హెడ్ క్వార్టర్ అది ఏ దేశంలో ఉంది? మళ్ళీ వీళ్ళంతా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ఒక క్రైస్తవుడు తన మత విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవడానికి, గౌరవించుకోవడానికి జెరూసలేం పోవాలి. అది ఎక్కడుంది? వీళ్ళంతా ఎక్కడ పోవాలి? వీళ్ళంతా ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు. కానీ ప్రపంచంలో భారతీయుడు, అందులో హిందువు ఎక్కడున్నా గంగా నదిలో మునగాలి, విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి, మల్లికార్జుని దర్శనం చేసుకోవాలి, తిరుపతి వెంకటేశ్వరుని చూడాలంటే ఎక్కడికి రావాలి? అప్పుడు ఈ దేశం ఎవరిది? హిందువులది.